హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో ఈరోజటి వీడియో ఏంటి అంటే మయాన్ జెండర్ క్యాలెండర్ అనమాట. సో మయాన్ జెండర్ క్యాలెండర్లో జెండర్ ఎలా ప్రిడిక్ట్ చేయాలో ఈ వీడియోలో అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీరు స్కిప్ చేయడం వల్ల ఏంటి అంటే మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి. అవే తీసుకొని వెళ్ళి మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేస్తారు కదా. సో అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఒకటికి 2 సార్లు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుంది అనమాట. వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మరి మీరు చేసే లైక్ వల్ల మీలాంటి ఎంతోమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్కి నా వీడియో అనేది షేర్ అవుతుంది. సో ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. మనకు మెయిన్గా మయాన్ జెండర్ క్యాలెండర్లో జెండర్ ప్రిడిక్ట్ చేసుకోవాలంటే కావాల్సినవి 2 థింగ్స్ అండి. సేమ్ మనకు చైనీస్ జెండర్ క్యాలెండర్లో మనకు డేట్ ఆఫ్ బర్త్ అండ్ నెక్స్ట్ కన్సీవ్ అయిన మంత్ తోటి అయితే మనం చేసాం కదా, సేమ్ అనమాట. దీంట్లో కూడా అట్లనే, కాకపోతే కొన్ని చేంజెస్ తోటి అయితే మనము ఈ క్యాలెండర్లో జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు. అది ఎట్లా ఏంటి అవన్నీ నేను రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకు అంటే మీకు నేను డైరెక్ట్గా చెప్పడం వల్ల మీకు కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో దట్ మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు ఏమంటారు ఇబ్బంది అవుతుంది అనమాట. సో అందుకనే నేను రాస్తూ ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, మీరు చేసుకోవాలి అనుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది, మీరు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. కాబట్టి నేను రాస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చైనీస్ జెండర్ క్యాలెండర్ కన్నా ముందు నుంచే ఉందంట అండి. ఇది వచ్చేసి చైనీస్ జెండర్ క్యాలెండర్ కన్నా ముందు నుంచే ఉందంట. సో అప్పటి వాళ్ళైతే దీన్ని బేస్ చేసుకొని జెండర్ అనేది ప్రిడిక్ట్ చేసేవాళ్ళంట. సో చూద్దాము, అప్పటి నుంచి ఉంది కదా, ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది రాంగ్ అవుతుంది నా కేసులో అనేది చెక్ చేద్దాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ప్రెగ్నెన్సీది చెక్ చేద్దాము. అది కరెక్టా రాంగా తెలుసుకోవడానికి నా ఫస్ట్ బేబీ గర్ల్ది కూడా చెక్ చేద్దాం అనమాట. అది కరెక్ట్ వచ్చింది అనుకోండి, దీన్ని నమ్ముదాము, లేదు అంటే లైట్ తీసుకుందాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను గూగుల్లో సర్చ్ చేసిన దాని ప్రకారం ఏంటి అంటే మయాన్ జెండర్ క్యాలెండర్ అనేది అప్ టు 50% వరకే అక్యురసీ అనేది ఉంటుందంట. 100% అయితే ఏది ఉండదు. సో నేను ప్రతి వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను, ఏ జెండర్ ప్రిడిక్షన్ అయినా కూడా 100% అయితే అవ్వదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి దేనికి సైంటిఫిక్ ప్రూఫ్స్ అయితే ఏం లేవండి. జస్ట్ ప్రెగ్నెన్సీలో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీకి ఇవన్నీ చేసుకోవడమే తప్ప అంతకు మించి ఇంకా ఏం లేదని అయితే గుర్తుపెట్టుకోండి. జస్ట్ జోవియల్గా చెక్ చేసుకోండి, అయితే అయ్యింది, లేదు అంటే లేదు. సో ఓవరాల్గా మనకు కావాల్సింది ఏంటి, మనము మన బేబీ సేఫ్గా హెల్తీగా డెలివరీ అయితే చాలు కదా. కొంతమంది అయితే సీరియస్గా తీసుకుంటున్నారనమాట. సో సీరియస్గా అయితే అస్సలు తీసుకోకండి, జస్ట్ జోవియల్గా అయితే ట్రై చేసుకోండి. ఎందుకు అంటే జస్ట్ ప్రెగ్నెన్సీలో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ నేను చెప్తూ వస్తున్నాను కదా. సో ఇంకా లేట్ చేయకుండా ఎలా చేసుకోవాలి ఏంటో చూపించేస్తాను పదండి. సో మయాన్ జెండర్ ప్రిడిక్షన్లో మనకు జెండర్ ప్రిడిక్ట్ చేయడానికి 2 థింగ్స్ అయితే కావాలండి. ఒకటి వచ్చేసి ఏజ్ ఆఫ్ మదర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ ఆఫ్ కన్సెప్షన్ అనమాట. సో ఏజ్ తీసుకోవడంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో ఇలా అయితే తీసుకోండి, మీకు ఈజీగా అయితే వచ్చేస్తుంది అనమాట. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29/12/1997 అండ్ మంత్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి 10/6/2023 అనమాట. సో సింపుల్గా ఇలా అయితే ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 2023లో నుంచి 1997 తీసేస్తే ఎంత అంటే 26 ఇయర్స్. సో ఇక్కడ నేను 26 ఇయర్స్ని అయితే తీసుకుంటలేను. ఎందుకు అంటే చూస్తున్నారు కదా, నేను నా ఎల్ఎంపి వచ్చేసి 6th మంత్, నా బర్త్డే వచ్చేసి 12th మంత్ అనమాట. సో ఇంకా నా బర్త్డే అవ్వలేదు కాబట్టి నాకు ఇంకా 26 ఇయర్స్ అయితే రాలేదు. సో నేనైతే 25 ఇయర్స్నే కన్సిడర్ చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ ఆఫ్ కన్సెప్షన్. జనవరి అంటే 1, ఫిబ్రవరి అంటే 2 అట్లా అయితే మనం లెక్క వేసుకోవాలన్నమాట. సో నాది వచ్చేసి జూన్ కదా, 6th మంత్ అనమాట, వచ్చేసి 6th అనమాట. సో ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ఏజ్ ఆఫ్ కన్సెప్షన్, మంత్ ఆఫ్ కన్సెప్షన్, జెండర్. సో ఇది వచ్చేసి మయాన్ జెండర్ క్యాలెండర్ అనమాట. సో నేను ఇక్కడ పిక్ కూడా యాడ్ చేస్తాను మీకు రిఫరెన్స్ కోసము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవెన్ ఉంటే గర్ల్ అంట, ఆడ్ ఉంటే గర్ల్ అంట, ఈవెన్ ఆడ్ బాయ్, ఆడ్ ఈవెన్ బాయ్. సో నా ప్రెజెంట్ ప్రెగ్నెన్సీలో నా ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్. 25 అంటే ఆడ్ నెంబర్ కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మంత్ వచ్చేసి 6th కదా, 6th అంటే ఈవెన్ నెంబర్ కదా. సో ఆడ్ ఈవెన్ కలిపితే మనకు బాయ్ అయితే వచ్చిందనమాట. ఆడ్ ఈవెన్ బాయ్. క్లియర్గానే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మై బేబీ గర్ల్ది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 29/12/1997. డేట్ ఆఫ్ కన్సెప్షన్ వచ్చేసి 15/9/2020. సో 2020లో నుంచి 1997 తీసేస్తే నాకు వచ్చేసి 23 ఇయర్స్ అనమాట. కానీ నా బర్త్డే ఇంకా అవ్వలేదు కాబట్టి చూస్తున్నారు కదా, ఇది 9th మంత్, నా బర్త్డే వచ్చేసి 12th మంత్. సో బర్త్డే ఇంకా అవ్వలేదు కాబట్టి నేను 23 ఇయర్స్ని అయితే కన్సిడర్ చేస్తలేను.
సో నేను వచ్చేసి 22 ఇయర్స్ని తీసుకుంటున్నాను అనమాట. సో బేబీ గర్ల్ది ఏజ్ వచ్చేసి 22 ఇయర్స్. 22 అంటే ఈవెన్ నంబర్ కదా. అండ్ నెక్స్ట్ మంత్ వచ్చేసి 9th మంత్ అనమాట. 9th మంత్ వచ్చేసి ఆడ్. సో ఈవెన్, ఆడ్ చూస్తే రిజల్ట్ బాయ్. కానీ నాకు బేబీ బాయ్ పుట్టారా అండి? లేదు కదా, బేబీ గర్ల్ పుట్టింది. సో ఇది ఎంతవరకు నమ్మొచ్చు లేదు అనేసి ఇంకా మీకే వదిలేస్తున్నాను అనమాట. నాకైతే నమ్మాలి అనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇంకొక విధంగా కూడా చెక్ చేస్తున్నారనమాట మయాన్ జెండర్ క్యాలెండర్. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో ఈ మయాన్ జెండర్ క్యాలెండర్ అనేది అప్ టు 50% వరకు అక్యురేట్ ఉంటుంది అనేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా. సో నా కేసులో చూస్తున్నారు కదా, నాకు బేబీ గర్ల్ అప్పుడు కూడా బేబీ బాయ్ అని వచ్చింది. మయాన్ జెండర్ క్యాలెండర్ అయితే నాకు వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. సో మీరు కూడా చెక్ చేసుకోండి, మీకు ఏ రిజల్ట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ చూద్దాము. ఎక్కువ మందికి కరెక్ట్ వచ్చింది అనుకోండి, నమ్మొచ్చు అనమాట. లేదు చాలా మందికి రాంగే వస్తుందంటేనేమో మనం లైట్ తీసుకోవచ్చు. అండ్ నాకు రాంగ్ వచ్చిందని మీ అందరికీ రాంగ్ రావాలని అయితే ఏమీ లేదు. అండ్ నాకు కరెక్ట్ వచ్చినప్పుడు కూడా మీకు కరెక్ట్ రావాలని అయితే ఏం లేదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక విధంగా కూడా ఈ మయాన్ జెండర్ క్యాలెండర్లో జెండర్ అనేది ప్రిడిక్ట్ చేస్తున్నారు. అట్లా కూడా నేను ప్రిడిక్ట్ చేసి చూశానమాట. సో ఈ వీడియోలోనే పెడితే మీరు అంతా కన్ఫ్యూజ్ అయిపోతారు. సో దాన్ని సపరేట్గా పెడతాను. దాంట్లో కూడా షాకింగ్ రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. సో అది నమ్మాలా, నాకు ఇది నమ్మాలా, నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. సో అందుకనే మీరు కూడా టెస్ట్ చేసి చూసుకోండి. సో మీరు కూడా ఈ జెండర్ ప్రిడిక్షన్లో జెండర్ అనేది ప్రిడిక్ట్ చేయండి. మీకు ఎలా వచ్చిందో రిజల్ట్ అయితే ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. దాన్ని బట్టి ఎక్కువ మందికి కరెక్ట్ వచ్చింది అనుకోండి, ఈ మయాన్ జెండర్ క్యాలెండర్ అనేది నమ్మొచ్చు అనమాట. సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఎలాంటి టైప్ వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. సో దట్ నేను నెక్స్ట్ టైం అదే వీడియో చేయడానికైతే ట్రై చేస్తానన్నమాట.